హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. స్పైసీగా, గ్రేవీగా, టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాం. 2 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చెక్క, కొంచెం లవంగా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా వేసుకొని వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని 3 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ అనేది పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. ఆనియన్స్ అనేది బాగా వేగిపోయినాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ మటన్ కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం, అంతా కలిసేటట్టు. ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకుందాం. టమాటా అనేది బాగా మగ్గాలి. ఈ మగ్గేలోపు మనం గ్రేవీకి రెడీ చేసుకుందాం. గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మటన్లో వేసేసుకుందాం, కర్రీలో వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మటన్ ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అందుకనే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ రానిద్దాం. మూత తీసి ఒకసారి చూద్దాం. మటన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 1 నిమిషం ఉంచుకొని మటన్ మసాలా కూడా వేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. దీంట్లోకి బగారా రైస్ అయినా, చపాతీ ఆర్ పుల్కాలోకి కూడా సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.